హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ నుండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2025 కోసం ఒక 100 మంది అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. కోచింగ్ సమయంలో విద్యార్థులకు మెటీరియల్స్ అలాగే భోజనం మరియు వసతి అన్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూర్తి నోటిఫికేషన్తో సహా మీకు ఉండాల్సిన అర్హతలు, కావాల్సిన సర్టిఫికేట్స్ అండ్ ఈ ఫ్రీ కోచింగ్కి ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సైడ్ నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్, మా సమాచారం మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక్క లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్హతలు: 1. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 2. ఎస్సీ, ఎస్టీ, బీసీఈ వర్గాల నుండి బీసీఈ మరియు పీడబ్ల్యూడీతో సహా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే అర్హులు. 3. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి మీ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. 4. ఇది 10 నెలల పాటు పూర్తి సమయం ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ కాబట్టి అభ్యర్థులు 2024 నుంచి 2025లో ఏ విద్యా సంస్థలోనూ ఇతర కోర్సులను అభ్యసించకూడదు మరియు ఇతర ఏ ఉద్యోగాలు చేయకూడదు. 5. అభ్యర్థులు మరెక్కడా ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఇలాంటి కోచింగ్ను పొంది ఉండకూడదు అని ఇక్కడ ఇచ్చారు. అంటే తెలంగాణ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లలో ఇంతకు ముందు సివిల్ సర్వీసెస్ కోచింగ్ పొందిన అభ్యర్థులు మళ్లీ అర్హులు కాదు. కాని 12 జిల్లాల టీజీఎస్సీ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ బ్రాంచ్లలో రెగ్యులర్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మరియు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్ కోచింగ్ వంటి షార్ట్ టర్మ్ కోర్సులలో 2 నెలల పాటు 33 జిల్లాలో స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మరియు గ్రూప్ 2, 3, 4 కోసం 3 నెలల పాటు 33 జిల్లాల్లో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మళ్లీ ఈ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఈ స్టడీ సర్కిల్ సెంటర్స్లో సివిల్ సర్వీసెస్కు సంబంధించిన ఫ్రీ కోచింగ్ తీసుకున్న వారు మాత్రమే మళ్లీ ఈ కోచింగ్కు అర్హులు కాదు అని ఇచ్చారు. గ్రూప్స్కు సంబంధించి అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వాటిలో ఈ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్కి కూడా మళ్లీ అర్హులే అని ఇచ్చారు. 6. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2025 పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థులు కూడా అర్హులే. సీట్ల కేటాయింపు: ఇది ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎస్సీ వారికి 75%, ఎస్టీ వారికి 15%, బీసీ వారికి 10%, మొత్తం సీట్లలో 33.33% సీట్లు మహిళా అభ్యర్థులకు మరియు 5% వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి. దరఖాస్తుల ఆన్లైన్ నమోదు: తెలంగాణ 33 జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ మరియు పీడబ్ల్యూడీతో సహా ఈ కేటగిరీల నుండి అర్హులైన ప్రతి అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జూన్ 17 నుండి జూలై 7 వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి. పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ప్రవేశ పరీక్ష: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష జూలై 21 ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది. పరీక్ష పేపర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నమూనా ప్రకారం బహుళ ఎంపిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది మరియు పరీక్ష పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. పరీక్షా విధానం: ప్రశ్నపత్రంలో పార్ట్ ఏ, జీఎస్, పార్ట్ బి, సిఎస్ఎటి 2 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏ, జీఎస్ లో జనరల్ స్టడీస్ నుండి ఒక 100 ప్రశ్నలు మరియు పార్ట్ బి, సిఎస్ఎటి లో 40 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ జీఎస్ లోని ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఉంటాయి మరియు పార్ట్ సిఎస్ఎటి లోని ప్రతి సరైన సమాధానానికి 2 పాజిటివ్ మార్కులు ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి పార్ట్ ఏ బిలోనూ 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ పార్ట్ ఏ జీఎస్ లో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కల్చర్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 6 నుండి 12 తరగతి వరకు ఎన్సర్ట్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేసిన కంటెంట్పై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మనకి ఇక్కడ ఇచ్చారు, సో అభ్యర్థులు గమనించగలరు. పార్ట్ బి సిఎస్ఏటి లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు ఇంగ్లీష్ రీడింగ్ నుండి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థుల ఎంపిక పార్ట్ బి సిఎస్ఏటి అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తరహాలోనే క్వాలిఫయింగ్ స్వభావం ఉంటుంది. పార్ట్ ఏ జీఎస్ లో మాత్రమే సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. 33 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించి మెరిట్ జాబితాకు పరిగణించబడతారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ మరియు నిజామాబాద్ ఈ 3 జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష ఫలితాలలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఈ ఫ్రీ కోచింగ్కి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులకు మెయిల్ మరియు SMS ద్వారా కూడా తెలియజేస్తారు. తర్వాత ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇది 10 నెలల వ్యవధిలో పూర్తి సమయం రెసిడెన్షియల్ ప్రోగ్రాం కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కోచింగ్ పూర్తయ్యేంతవరకు ఇన్స్టిట్యూట్లో జమ చేయబడతాయి. ఎంపికైన అభ్యర్థులందరూ ఇన్స్టిట్యూట్ యొక్క నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉంటారని హామీని ఇవ్వాలి. ఈ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులందరూ అన్ని క్లాసులకు తప్పనిసరి హాజరు కావలసి ఉంటుంది. వారి ముందస్తు అనుమతి లేకుండా ఏదైనా క్లాస్కి హాజరు కాకపోతే అటువంటి విద్యార్థులను ఎటువంటి నోటీసు లేకుండా రస్టికేట్ చేసే అధికారం ఇన్స్టిట్యూట్ వారికి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే ముందే మీకు 10 నెలల పాటు హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యే టైం ఉందా లేదా అనేది చూసుకుని అప్లై చేయండి. కావలసిన డాక్యుమెంట్ 1. జనన ధృవీకరణ పత్రం 2. SSC మార్క్స్ మెమో 3. MRO జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ కుల ధృవీకరణ పత్రం అని కూడా అంటారు. 4. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి MRO జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం. 5. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్. 6. జనరల్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ యొక్క కన్సాలిడేటెడ్ మార్కుల మెమో. 7. చివరిగా అధ్యయనం చేసిన బదిలీ సర్టిఫికేట్, అంటే మీ యొక్క టీసీ తప్పనిసరి సబ్మిట్ చేయాలి. సో అభ్యర్థులు గమనించాలి, నేను గ్రూప్స్ సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నప్పుడు కూడా వీడియో చేశాను. అప్పుడు చాలామంది టీసీ లేకపోవడం వల్లనే రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఒరిజినల్ టీసీ అనేది తప్పనిసరి అడుగుతారు. ఎందుకంటే మీరు ఈ ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఇంకో చోట చదవడం లేదు అంటే వేరే ఏ కోర్సుల్లో విద్యను అభ్యసించడం లేదు అనడానికి ప్రూఫ్గా మీ టీసీ అనేది కలెక్ట్ చేస్తారు. మనం ఇంతకుముందు అర్హతలలో చెప్పుకున్నట్లుగా వేరే కోర్సులు చేస్తున్నవారు మరియు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ ఫ్రీ కోచింగ్కు అర్హులు కాదు. ఇది తప్పనిసరి ప్రతి అభ్యర్థి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. 8. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ సర్జన్ ద్వారా జారీ చేయబడిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి. 9. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. 10. వికలాంగులు అయితే అభ్యర్థులు వైకల్యం సర్టిఫికేట్ తప్పనిసరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 11. 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు. ముఖ్యమైన తేదీలను మరోసారి చూద్దాం. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ జూన్ 17, 2024. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 10, 2024. ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ జూలై 17, 2024. ప్రవేశ పరీక్ష తేదీ జూలై 21, 2024. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ వాళ్ల కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు వీళ్లకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, వీళ్లకు మెయిల్ కూడా మీరు చేయొచ్చు. లేదా మీ సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మా వైపు నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్, వీడియో చూసి వెళ్ళిపోకుండా మా సమాచారం మీకు యూస్ అయినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.